అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ 18, 19, 20, 21 ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మా జీవితం నాశనం చేయడానికి వస్తున్నారు అనేది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఈ మకర రాశి వారు ఎంతైతే చెడు చేయబోతున్నారో వాళ్ళ నుండి మంచి అనేది జరగబోతుందన్నమాట. వారి నుంచి మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు. కానీ మేము చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మకర రాశి వారి రాశి చక్రంలో 10వ రాశి ఆదాయం 8, వ్యాయం 14, రాజయోగం 4, అవమానం 5. అంటే ఆదాయం ఎంత ఉందో దానికి డబుల్ ఖర్చు అనేది ఉంటుందన్నమాట. అందుకని మీరు ఈ విషయంలో సంతోషపడవలసిందే కానీ బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఖర్చు అవుతుంది కదా అంటే ఏదో అనుకుంటారేమో, శుభవార్త వల్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ నుండి అంటే ఏప్రిల్ 18, 19, 20, 21 తారీఖు నుంచి మీ జాతకం అనేది మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి మీ యొక్క మకర రాశి వారు ఏప్రిల్ 18 తర్వాత నుండి కూడా 100 కేజీల మిఠాయి పంచుకోవచ్చు. అంతటి శుభవార్త అనేది మీరు వినబోతున్నారనమాట. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్ట ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరియు విజయాలు సాధించాలని కూడా అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు తీరబోతున్నాయి. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు. అటువంటివన్నీ కూడా మీరైతే విజయాన్ని సాధించబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరం మీ నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎన్నో చేశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతోని ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కానీ మీరు మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉత్తమమైన చెప్పుకోవాలి. మీరు మాత్రం భయపడవద్దు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ ఏప్రిల్ 18వ తేదీ నుండి కూడా అన్నీ మంచి జరగబోతున్నాయి. మీతో నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. అలాగే ఉద్యోగంలోనే ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా పని స్టార్ట్ అయ్యే ముందుగా మీరు ఆ పనిని అనేది అంటే పని పూర్తి అయిపోతుంది. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి మకర రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినే అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఉంటుందన్నమాట. మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. అంటే మీకు కుదిరితేనే, లేదంటే లేదు, లేదంటే మనసులో ఒక దేవుడిని నమ్ముకొని స్మరించుకున్నా సరిపోతుంది. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి. లేదా మీ ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి ఆయనకి పూజ చేయించుకొని అర్చన చేయించుకొని అంతా మంచి జరుగుతుంది. మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. మీరు నీ నుంచి దూరం అయిపోయి అంటే ఏదో కాదండి, ఎవరైతే మీ నుంచి చెడుగా ఆలోచిస్తున్నారో, చెడు ప్రభావం చూపుతున్నారో అలాంటివన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలోని విజయాలు సాధిస్తూ తీరుతారు. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి చేతులను జోడించబోతున్నారు. వారు ఎవరు,
మీకు ఇక మీరు వారి నుంచి ఎలా తప్పించుకోబోతున్నారు? ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని ఏదైతే చేశారో వారి నుండి ఎలా తప్పించుకునేదనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అయితే ఎవరు చేశారు, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ ఇద్దరి మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు వేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అసలు రానివ్వకూడదు. ఒకవేళ మీకు సహాయం చేయాలి అనిపిస్తే, హెల్ప్ అనేది చేయాలనిపిస్తే మాత్రం మీరు డబ్బు వరకు సహాయం చేయండి. అంతేకాని జాలికి పోయి వాళ్ళని మీ దగ్గరికి మాత్రం తీసుకోవద్దు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. ఎటువంటి హెల్ప్ అంటే డబ్బు పరంగా చేయవచ్చు. అలాంటే వాళ్ళని మీ దగ్గర తీసుకొని మాత్రం కూర్చోవద్దు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మమ్మల్ని ఎక్కువ నమ్మించి మోసం చేస్తున్నారో వాళ్ళు ఏ విధంగా గుర్తుపట్టాలి, అలాగే వాళ్ళు ఇటు నుంచి వస్తారు, ఏ వైపు నుంచి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారో అనేది కూడా పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు అసలు మన బంధువులన్నా, లేకపోతే స్నేహితులన్నా, లేకపోతే తోబుతువులైనా, లేదా ఈ ఉద్యోగం చేసే చోట అయినా తెలుసుకోబోతారు. మీ జీవితంలో ఏప్రిల్ 18, 19, 21 తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలేంటి, గుడ్ న్యూస్ మీకు ఏ రకంలో బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే ఈ విశ్వాసనామ సంవత్సరం 2025 సంవత్సరంలో ఏప్రిల్ 18వ తేదీ నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు కూడా మీకు తెలుస్తాయన్నమాట. అలాగే ఆ వ్యక్తులు ఎవరు, ఎటు నుంచి వస్తారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక నుంచి కూడా మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొచ్చేవారు అవుతారనమాట. అంటే మీరే బయటపడడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ఈ మకర రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అలా చేశారో మీతో అసలు అయ్యే పని కాదు. ఇక మీకు వేస్ట్, మీరు దేనికి పనికి రాదు. ఇంకా దేని చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదే విధానంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రసారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీ చవటలు దేనికి పనికిరారని చెప్పి ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో వారందరికీ కూడా ఒక సమయం అనేది వచ్చేసింది. ఇలా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి చెప్తారనమాట. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ మకర రాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే ఈ 4 రోజులు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్న వార్త అయితే వినబోతున్నారనమాట. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకు దానికైతే తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే మకర రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారనమాట. అయినా కూడా మీరు జాగ్రత్తలు అనేటివి చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. కాకపోతే మీలో ఉన్న ఒక్క బద్ధకం, లెజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండండి. మీ పనులు మీరు చక్కగా చేసుకోవాలి. లేదంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులంతా అవంతలు అవే జరిగిపోతాయని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారనమాట. అందువలన మీరు లేజినెస్ని, బద్ధకాన్ని వదిలిపెడితే చాలా మంచిది. కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ విడిచిపెట్టేసి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగి విజయాలు అనేది సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు.
లేదా మీరు ఆఫీసులో చోట కావచ్చు, మీ లేదా వ్యాపారస్తులు కావచ్చు, మీ వారిద్దరు మీరు బాగా నమ్మిన వారు మీ లైఫ్లో ఇంతకు ముందుకే ఉన్నారు. కావున మీకు అవసరం పడినప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకొని ఇటువంటి వారు ఎవరున్నారో గమనించుకోండి. ఈరోజు మీరు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అంటే మీరు డబ్బులు అడిగినప్పుడు వారి దగ్గర ఉన్నా కూడా మేము ఇబ్బందులో ఉన్నాము అని చెప్పేసి ఇవ్వకుండా ఉంటారు. అలాంటి వాళ్ళను గుర్తు తెచ్చుకోండి. మీరు ప్రతి చోట అడిగినప్పుడు మా రాబోయే ఖర్చులకు సరిపోతున్న ఎలా ఇవ్వమని చెప్పేస్తే ఉంటుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. అది మాత్రం మీరు గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలిసి అడిగారు, కానీ వాళ్ళకు మాత్రం అబద్ధం చెప్పేసి తప్పించుకున్నారు. అలా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద ఇప్పుడు మీ దగ్గర రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితులలో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇలాంటి వారు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీరు రిలేటివ్స్లోనే ఉన్నారనమాట. అంటే మన బంధువులలోనే వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులని తీస్తారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు వారెవరు, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. మీరే గుర్తు తెచ్చుకోండి. ఈ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఎవరైనా మనతో ఉన్నారు, ఎవరితో మనతో వెళ్ళిపోయారని గుర్తు తెచ్చుకోండి. వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టండి. మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. పక్క వాళ్ళు ఎప్పుడు కూడా ఆధారపడకండి. ఈ విధానంగా నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ లైఫ్ అనేది బాగా సెటిల్ అవుతుంది. ఫ్యామిలీతోటి మీరు హ్యాపీగా రన్ అవుతారు. ప్రతి ఒక్కటి కూడా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ హ్యాపీనెస్ అనేది అలా అవ్వండి. అలాగే మన తల్లిదండ్రులని ఎప్పుడు కూడా గౌరవించండి. మన తల్లిదండ్రులు గౌరవించి వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటేనే మనం ఏ పనైనా సక్సెస్ సాధించగలుగుతాం. ఏ ఫీల్డ్లో అయినా మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు మన మంచి కోరి చెప్తారు, అరే నీకు ఇది బాగుంటుంది, ఇది బాగుండదు, ఇది చేయకు అని చెప్తే మాత్రం అది చేయకండి. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మనం ఒక బెట్టు పైనే ఉండాలని చూస్తారు తప్ప ఒకరి కింద ఉండాలని చెప్పి చూడరు. అందుకని వాళ్ళు చెప్పిన విధానంగా మీరు నడుచుకుంటే అంతా కూడా మీ లైఫ్ అంతా కూడా బాగుంటుంది. అలాగే మీకు కుదిరితే మాత్రం వీలైతే ఇంట్లో ఎప్పుడూ నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. అది కూడా చేసుకుంటే మనస్ఫూర్తిగా చాలా మంచిగా ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకొని ఆ పని స్టార్ట్ చేశారంటే మాత్రం దాంట్లో విజయం అనేది తీరుగుండదనమాట. అంత ఫలితాన్ని మీరు చూడబోతున్నారు. ఏ పనైనా సరే చేసేటప్పుడు మాత్రం మీరు ఫస్టే ఫలితాన్ని ఆశించకూడదు. ఆ పని చివరి వరకు చేస్తేనే ఆ పనికి ఫలితం అనేది దక్కుతుంది. అందుకని మర్చిపోకుండా ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం, అలాగే ఆ దేవుడి స్మరణ రెండు మనకు తోడుంటే, మన మీద మనకు నమ్మకం ఉంటే జీవితంలో ఏది చేయలేమని మనం ఎప్పుడు అనుకోవద్దు. ప్రతిదీ కూడా మనం చేయగలము అనేది ఉండాలి. ఎందుకంటే ముందు మన మీద మనం నమ్మకం పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఆ పనిలో సక్సెస్ అనేది అవుతుంది. కాబట్టి తెలుసుకున్నారు కదండి, మకర రాశి వారు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి వల్ల మనం నాశనం అయిపోతున్నాం, మన జీవితం వెనుకబడిపోతుంది అనేది తెలుసుకున్నారు కదండి. ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, ఎలాంటి వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయబోతున్నారు అన్నీ కూడా వీడియోలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అలాగే మకర రాశి వారు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది మకర రాశి మందికి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.